సమయం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ముందుగా 21వ వచనంలో కొన్ని రెండు సందర్భాలు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యములు చేయుటకు, అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాచేము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును, గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగిను అనేటువంటి రెండు ప్రదేశాలు, రెండు సందర్భాలు, పెరాచేము అదే రీతిగా గిబియోను అనేటువంటి ఈ రెండు సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఇజ్రాయేల్ జనాంగము వారి జీవితాల్లో దేవుడు జరిగించినటువంటి గొప్ప కార్యాలు మరి ఈ సందర్భంలో మీతో పంచుకోవడానికి, ఇదివరకు జరిగించినటువంటి దేవుడు, ఇదివరకు గొప్ప కార్యాలు, ఆశీర్వాదకరమైన కార్యాలు చేసినటువంటి దేవుడు ఇప్పుడు కూడా చేస్తారు, చేయగలరు, ఇప్పుడు కూడా చేస్తారు అనేటువంటి విషయాన్ని మీతో పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. పూర్వం చేసినటువంటి దేవుడే ఇప్పుడు కూడా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దేవుని బిడ్డలుగా ఆ లోటుపాట్లు అనేవి అవి పొందుకోకపోవడం అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. కష్టపడి చదివినాడు ఏమవుతాడు? ప్రయోజకుడు అవుతాడు. సోమరిగా ఉన్నాడు అంటే జీవితాంతం సోమరిగానే ఉంటాడు. ఇంకా వాడిని ఏ విధంగా మనం ప్రలోభ పెట్టినా, ఎంత ఫోర్స్ చేసినా వాడు అక్కడే ఉంటాడు. అనుకుంటాడు సడన్ ఏజ్ వచ్చిన తర్వాత, అంటే కొంత సమయం వచ్చిన తర్వాత వాడు అనుకుంటాడు, అరే నేను అప్పుడు బాగా చదువుకొని ఉంటే బాగుండేది, లేదంటే అప్పుడు నేను కష్టపడలేదు కనుక ఈరోజు నేను ఇలా పని చేస్తూ ఉన్నాను అని కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తి, అంటే అందరిని ఉద్దేశించి కాదు, కాకపోతే మీకు అర్థం అవ్వాలని ఎగ్జాంపుల్ చెప్పాను. చదువుకోలేని వాళ్ళందరూ పాడైపోయారని కాదు, కానీ భక్తి జీవితం అలా ఉండదు. భక్తి జీవితం అనేది మీకు తెలుసు. కొత్త నిబంధన కాలంలో ధనవంతుడు అంటాడు కదా, అయ్యా మరి నాకు మరొక అవకాశం లేదా అంటే, లేదు, అవకాశం చేజార్చుకున్నా కాబట్టి ఇంకొక అవకాశము లేదు. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో పూర్వము జరిగించినటువంటి కార్యాలు ఇప్పుడు ఎందుకు జరగడం లేదు అని అంటే, ఖచ్చితంగా మనం స్వపరిశీలన చేసుకోవాలి. అరే అప్పుడు జరిగించినటువంటి దేవుడి రోజు నా జీవితంలో ఎందుకు కార్యం చేయడం లేదు అంటే ఎవరిది తప్పు? అది దేవుడిదా మనదా? దేవుడు అనడానికి తప్పు చేస్తాడా? కొన్ని దేవుడు ఎవరి పట్లైనా స్వార్థపూరితమైనటువంటి మనస్సు కలిగి ఉంటాడా? పక్షపాతం చూపించేటువంటి దేవుడిని ఎక్కడైనా చూసారా? అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఆయన పక్షపాతం చూపించే దేవుడు కాదు. కొన్ని నిర్లక్ష్య ధోరణితో ఉండే దేవుడా? అంటే ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించినప్పుడు ఇక్కడ పూర్వము చేసినట్లే ఇప్పుడు చేసేటువంటి దేవుడు, ఆ దేవుడిని ఆశ్రయించాము కనుక మరి ఆ దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము ఎలాంటి దృక్పథంతో ఉండాలి, ఏ విధమైనటువంటి పరిస్థితులు మనం చదువు చూస్తున్నాము అని అంటే ఇక్కడ కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని ప్రజల పట్ల ఉత్పన్నమయ్యేటువంటి కొన్ని విషయాలు, దేవుని ప్రజల పట్ల దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు తప్ప ఎన్నడూ కూడా నిర్లక్ష్య ధోరణితో ఉండేటువంటి దేవుడైతే కాదు. అందుకని ఇక్కడ అంటాడు, నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యకరమైన కార్యములు చేయుటకు, అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజేము అను కొండ మీద లేచినట్లు అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లేచేటువంటి సందర్భం ఒకటి ఉంది. అంటే రెండు విషయాలు, ఒకటి దేవుడు లేస్తాడట, రెండవది దేవుడు రేగుతాడట. కొంతమంది చూడండి, ఆయన ఏంటంటే అలా చెలరైపోతున్నాడు అంటారు కదా, ఆమె ఏంటంటే అలా చెలరైపోతుంది అసలు కన్ను మిన్ను అంటే భూమి ఆకాశం అంటే కొన్ని పదాలు మీకు అర్థమవుతూ ఉన్నాయి. అంటే ఆ పదాలు మనం చూసినప్పుడు ఎందుకంటే అలా చెలరైపోతూ ఉన్నారు అని అంటే ఆ వ్యక్తిని కంట్రోల్ చేయలేకపోతున్నారు అని అంటే ఆ వ్యక్తికి ఉండేటువంటి ఉద్రేకము లేదా ఆ వ్యక్తికి ఉండేటువంటి కోపము, ఆయన ఏదో చేయాలనుకుంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడు మన విషయంలో ఆలోచన కలిగినటువంటి సందర్భం ఏంటంటే ఆయన చెలరేగుతూ ఉన్నాడు అని అంటే ఆయన అధికంగా ప్రేమించేటువంటి బిడ్డల పట్ల వచ్చేటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు చూడండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పెరాచీములో లేచినట్లు అన్నారు. అదే రీతిగా గిబియోనులో ఏమంటే ఇక్కడే ఉన్నారు అందరూ. నా మాటలు అర్థమవుతున్నాయి, తెలుగే కదా, అర్థమవుతున్నాయి కదండి అందరికీ. ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పెరాచీము అనగా దేవుని సన్నిధానంలో దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి కార్యాలు. అంటే మనం అనుకుంటాం దేవుడు నన్ను ఎందుకు పక్షపాతంతో ఉన్నాడు, అసలు దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు అని అంటే దేవుడు నిన్ను పట్టించుకోవడానికి దేవుని పట్ల నీ దృక్పథము ఎలా ఉంది? అందుకని కొత్త నిబంధనలో యేసుప్రభు అంటారు, అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా,
నేను ఇంతకంటే మీకు ఏం చేయగలను అంటే దేవుడు ఎంత విసిగిపోయాడంటే ఇంకా వీరి దృక్పథము మారదు, వీరి బ్రతుకు ఇంత అంటే నేను ఇక ఇంతకంటే మీకు ఏం చేయగలను, అసలు ఇంకేదైనా చేయగలనా అంటే దేవుని విషయంలో మనము ఆశించేటువంటి దగ్గర మనసు మన బ్రతుకులో ఉన్నప్పుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకనే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకునేటువంటి సందర్భము 2 విషయాలు ఎక్కువగా నేను సమయం తీసుకొని 2 విషయాలు మీకు పరిచయం చేసి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో ప్రయాణమే వెళుతూ ఉన్నారు. దాదాపుగా ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ప్రయాణంలో ఉన్నారు. ఈ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో మోసే కాలంలో ఇజ్రాయేల్పై వచ్చినటువంటి యుద్ధ సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మోసే కాలంలో వచ్చినప్పుడు వారు 40 సంవత్సరాల ప్రయాణంలో యుద్ధాలు అక్కడక్కడ కొంతమంది రాజులు వారి మీద దాడి చేయడానికి ఇష్టపడ్డారు. వారిని ఎలాగైనా జయించాలని దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒక్కొక్క రాజ్యం వారి మీద యుద్ధం చేయడానికి వచ్చేవారు. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్క రాజు, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అరణ్య ప్రయాణములు వెళ్ళిపోతున్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి రాజులు కానీ వీళ్ళని ఎలాగైనా ఓడించి ఆ సైన్యాన్ని మన బానిసలుగా చేసుకుందామని చాలా మంది ప్రయత్నాలు చేశారు. కానీ యుద్ధానికి ఒక్కొక్క రాజు మాత్రమే వచ్చేవాడు. అయితే మీకు తెలుసు, ఎరుకోతో యుద్ధం చేసినప్పుడు ఒక్క రాజే యుద్ధం చేశాడు. తర్వాత ఆయ్ పట్టణ రాజు కూడా ఒక్కడే. ఇలా చాలా సందర్భాలలో ఇజ్రాయెల్ ప్రజలతో రాజులు యుద్ధాలకు వచ్చారు కానీ ఒక్కో రాజే వచ్చాడు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి సందర్భంలో మనం చూస్తే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ వెళ్ళిపోతున్నారట. ఎరుకోని జయించారు, తర్వాత ఆయ్ పట్టణాన్ని కూడా జయించారు. ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే గిబియోను అనేటువంటి పట్టణానికి రాగానే ఆ గిబియోను రాజు వచ్చానడట, అయ్యా ఇదిగో దయచేసి మా వినపాన్ని ఒకసారి వినవా అని యెహోషువ దగ్గరికి వచ్చాడట. అది సరే చెప్పండి ఏంటనంటే ఆయన అన్నాడట, అయ్యా మీతో మేము యుద్ధం చేయలేము, ఎందుకని మీరు దేవుని ప్రజలు కనుక మేము మీతో యుద్ధం చేయం కనుక మేము మీతో సంధి కుదుర్చుకుంటాం, మన ఇద్దరం సమాధానం కలిగి ఉందాం, కనుక యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు, అయ్యా మీతో నేను సమాధానం కలిగి ఉంటాను, మీతో ఐక్యత కలిగి ఉంటాను, మీరు ఏం చెప్తే అదే చేస్తాను, ఇద్దరం కలిసి పని చేసుకుందాం, మీ మార్గాన్ని మీరు వెళ్ళిపోతారు కానీ అని గిబియోను రాజు ఇజ్రాయేలు రాజుతో సంధి చేసుకున్నాడట. అంటే ఐక్యత కలిగి నివసిస్తూ ఉన్నారు. వారిరువురు చక్కగా ఒక మార్గానికి వచ్చారు. ఈ వార్త యెరూషలేము రాజుకు తెలిసింది. యెరూషలేము రాజుకు తెలియగానే యెరూషలేము రాజు అనుకున్నాడట, అరే గిబియోను పట్టణం అనేది చాలా విస్తారమైనటువంటి రాజ్యం కదా, మహాపట్టణం కదా, ఎంత గొప్ప పట్టణము ఆ యెహోషువతో కలిసిపోతే అక్కడున్న వనరులు కానీ అక్కడున్న సదుపాయాలు కానీ అవన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ సొంతం అయిపోతుంది కనుక పాలు తేనెలు ప్రపంచ దేశానికి వెళ్ళేటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు మరలా గిబియోను పట్టణంలో కూడా ఇంత సౌలభ్యకరమైనటువంటి వాతావరణం వాళ్ళకి రావాలా, ఎలాగైనా నేను చేజిక్కించుకోవాలి అని యెరూషలేము రాజు ఆ చుట్టుపక్కల ఒక 4 రాజులు కబురు పెట్టాడట. 4 రాజులు కబురు పెట్టి వాళ్ళందరితో మాట్లాడాడట. వారిని పిలిచి, ఇదిగో మీరు నాకు సహకరించినట్లయితే మన 5గురిని కలిసి ఎవరి మీదకి యుద్ధానికి వెళ్దాం, గిబియోను మీదకి యుద్ధానికి వెళ్దాం. గిబియోను పట్టణాన్ని మనం చేజిక్కించుకుంటే అప్పుడు ఖచ్చితంగా యెహోషువ మనతోటి యుద్ధం చేస్తాడు. మన 5 పట్టణాలు కలిసి అప్పుడు యెహోషువతో యుద్ధం చేద్దాం అని వారు యెరూషలేము రాజు ప్రయత్నాలు చేశాడట. 5 రాజులు కలిసి ఇప్పుడు ఒకేసారిగా ఎవరి మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు, గిబియోను పట్టణం మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. ఈ వార్త గిబియోను పట్టణంలో ఉండేటువంటి రాజుకి తెలిసిన తర్వాత యెహోషువకి వార్త పంపించాడట, అయ్యా మీరు నేను కలిసి ఉందాం అనుకున్నాం కదా, సంధి చేసుకున్నాం కదా, సమాధానం కలిగి ఉందాం కదా అనుకున్నాం కదా, ఇప్పుడు మీ దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు కదా, పూర్వం కార్యాలు జరిగించిన దేవుడు ఇప్పుడు కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు కదా. ఈరోజు దేవుని సన్నిధిలో చాలా మంది విశ్వాసుల యొక్క దృక్పథం ఎలా ఉందనంటే, ఇదిగో వాళ్ళ జీవితంలో చేశాడు, అల్లప్పుడు చేశాడు కదా. అంటే మనం బైబిల్ చదివేటప్పుడు కానీ సాక్ష్యాలు వినేటప్పుడు కానీ ఎలాంటి మనస్తత్వంతో దేవుని మందిరంలో కూర్చుంటున్నామంటే, ఈరోజు మన బ్రతుకులో గొప్ప కార్యాలు చూడలేకపోవడం గల ఆ మైనస్ ఏంటంటే, అప్పుడు ఎప్పుడు జరిగిందండి, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది, అక్కడ జరిగింది ఇక్కడ జరగాలని రూల్ ఏమనుందా అంటే, ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరా. కానీ మన విశ్వాస లోపం వలన, మన విశ్వాస భక్తి వలన మన బ్రతుకుల కార్యాలు చూడలేకపోతూ ఉన్నాం. అయితే గిబియోను రాజు వచ్చాడు, యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా మీ దేవుడు జీవము కలిగిన దేవుడు కదా, గొప్ప దేవుడు కదా, నేను నీతో సంధి చేసుకున్నాను కనుక నేను కూడా నీ స్నేహితుడిని కాబట్టి మరి ఇప్పుడు నాకు సహాయం చేయవా. వారందరూ నా మీదకి యుద్ధానికి 5 రాజులు నా మీద యుద్ధానికి వస్తున్నారయ్యా. ఇంతవరకు ఒక్కో రాజుతో యుద్ధం చేశారు, కానీ ఇప్పుడు 5 ఒకేసారిగా వస్తూ ఉన్నారు. చాలా కుటుంబాలలో చిన్నగా వచ్చేటువంటి సమస్యలు, చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఏం కాదులే అని ధైర్యంగా ఉంటాం.
ఇంకో 2 సమస్యలు ఎక్కువ అవగానే మరి కొంచెం సర్లే అనుకుంటాం. ఇంకా ఒకదాని వెంబడి ఒకటి ఎప్పుడైతే సమస్యలు అధికమైపోతూ ఉన్నాయో, ఒక్క సమస్య వచ్చినప్పుడు జయించగలిగావు, ఒక 2, 3, 4, 5 శత్రువుల వల్ల ఎప్పుడైతే మనకు సమస్యలు అధికమైపోతూ ఉన్నాయో, మానసిక ఒత్తిడికి దృక్పథం అంటే మానసికంగా మనం ఏం చేస్తామంటే దిగజారిపోతాం. దేవుని మందిరం ఉండదు, దేవుని మీద విశ్వాసం ఉండదు, ప్రార్థన ఉండదు. అంటే దేవుని పట్ల మనకు ఉండేటువంటి ఆ విశ్వాస లోపం వలన ఖచ్చితంగా అపవాది గడికి లోబడిపోతాం. ఇక్కడ గిబియోను రాజు చూసినట్లయితే చూడండి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుంటాం. గిబియోనీలు మా మీదకి దండెత్తి వచ్చున్నారు గనుక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాలెములో యెహోషువకు వర్తమానం పంపగా. చాలండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ వ్యక్తి గిబియోనీయులు యెహోషువతో అనగా ఇజ్రాయేల్ ప్రజలతో స్నేహం కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన బతిమలాడుతున్నాడు. యెహోషువ అంటే, అయ్యా ఇదిగో మీరు గిల్గాలులో దిగారు కదా, అక్కడ ఉన్నారు కదా, మీ ప్రయాణంలో ఉంటుండగా ఇప్పుడు మా మీదకి అంటే యెరూషలేము రాజు, ఆ తర్వాత మిగిలినటువంటి 5 రాజులు మా మీదకి వస్తూ ఉన్నారు, 5 రాజులు వస్తూ ఉన్నారు, కనుక నీ సహాయం మాకు కావాలి అని ఎప్పుడైతే ఈయన గిబియోని రాజు అడిగాడో, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ఆలోచన చేశారట. 7వ వచనాన్ని చదివితే యెహోషువను అతని వద్దనున్న యోధులందరూ పరాక్రమం గల సూర్యులందరూ గిల్గాలు నుండి ఏం చేశారట? బయలుదేరారట. గిల్గాలు అనగా అవమానము తొలగించబడుట. గిల్గాలు అనగా అర్థము అవమానము తొలగించబడుట. ఈరోజు నీ బ్రతుకులో ఏ విధమైన అవమానం చేత ఎవడబడుతున్నాడో నాకు తెలియదు. చాలామంది అంటారు కదా, ఈ వ్యక్తి ఇంక ఇంతేనండి, ఉద్యోగం రాదు, సద్యోగం రాదు, ఇంకా ఎదుగు బతుకు ఉండదు, ఇంక జీవితాంతం ఇంతేనండి అని అన్నారు అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి 10 మందిలోకి వచ్చినప్పుడు, అరే నన్ను చూసి నవ్వుతున్నారు, నాకు ఉద్యోగం లేదు కదా, లేదంటే నాకు ఆర్థికంగా నేను డెవలప్ అవ్వలేదు కదా, లేదంటే కొంతమంది బిడ్డలు చూడండి, అంటే నాకు తెలిసి ఒక ప్రాంతంలో మేము పరిచయం చేస్తున్నప్పుడు అమ్మాయి దాదాపుగా 19 సంవత్సరాలు వచ్చింది అనుకుంటా. 19 సంవత్సరాలు వచ్చింది ఆ చెల్లికి. 19 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు మా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు, నాన్న చెల్లి గురించి ప్రార్థన చేయండి అని. పెళ్లి సంబంధం గురించా అన్నది. అంటే కాదు, అంటే ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, తన గురించి ప్రార్థన చేయండి. చాలా ఇబ్బంది పడుతున్నాం, తనకంటే చిన్నపిల్లలు అందరూ మెచ్యూరారు. అంటే అమ్మాయి విషయంలో మేము ఎందుకు సఫర్ అవుతున్నాం, తలెత్తుకోలేకపోతున్నాం, అవమానకరంగా ఉంటుంది, అందరూ అదొక రకంగా మాట్లాడుతున్నారు అని అంటే 19 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ తల్లి కూతురు ఎలా వెళ్తూ ఉంటే చాలామంది ఆమెను చూసి నవ్వడము, ఎగతాళి చేయడం అని, అంటే ఒక రకంగా చాలా మానసిక ఒత్తిడికి గురైపోయి కొన్ని సందర్భాలలో దేవుని సన్నిధిలో, దేవుని మందిరానికి నేను రాను, దేవుని మందిరం దేవుడు నాకు ఏం గొప్ప కార్యం చేశాడని, నేను ఎక్కడికి వెళ్ళినా 10 మందిలోకి వెళ్తే అవమానించబడుతున్నానని ఆ ఫ్యామిలీ కొద్దిగా మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిపోయారట. అంటే కొన్ని సందర్భాలలో కొంతమంది చూడండి, కొంతమంది పిల్లలు అలాగే ఉంటారు, వాళ్ళ ఎదుగుదల అనేది ఉండదు, సంవత్సరాలు పెరిగిపోతుంటాయి కానీ అలాగే ఉంటారు, మురుగుచ్చుదనం అంటారు కదా. వాళ్ళు ఒకవేళ ఎవరి దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళకంటే చిన్నోళ్ళు ఎంత తాడిలాగా ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం అలాగే ఉంటారు. అంటే వాళ్ళకి మురుగుచ్చుతనం అనేది వచ్చినప్పుడు 10 మందిలోకి స్వతంత్రంగా రాలేరు. ఎందుకు రాలేరనంటే అందరూ కూడా అందరితో సమానంగా పెరగవలసిన దానిని, నేను ఎదుగుదల అనేది నాకు లేదు కదా, అంటే దాదాపుగా 20 సంవత్సరాల వయసు వచ్చిన ఇంకా పొట్టిగా ఉంటారు, అంటే మురుగుచ్చుతనం అంటారు దాన్ని. ఇప్పుడు అలాగే ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత ఆ కుటుంబాన్ని పోషించే క్రమంలో అందరూ తనకంటే వెనకతలు వచ్చిన వారు లేదా చిన్న చిత్తగా ఉన్నవారు అందరూ కూడా చక్కగా ఉద్యోగ అభివృద్ధి పొందుకొని ఎక్కడో రూపాయి పాప సంపాదించుకొని చక్కగా డెవలప్ అవుతూ ఉంటారు. తను మాత్రము ఇంకా కూలీ నాలి చేసుకుంటూ ఆర్థికంగా అక్కడిక్కడ అప్పులు చేసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగినప్పుడు అందరూ వచ్చి అంటారు, ఇదిగో నేను 1000 రూపాయలు ఇస్తాను, నేను 500 ఇస్తాను, నేను 1500 ఇస్తాను, 2000 ఇస్తానంటే ఈయన ఇంకా అలా చేతులు కట్టుకొని ఇచ్చారు. ఆయనకంటే చిన్నోడు వచ్చి ఇదిగో నేను 2000 ఇస్తాను, మా అన్నిది నాదే గెలిపానంటే తన భార్య తనని ఎంత చిన్న చూపు, అంటే తను అవమానకరంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అరే నా బ్రతికేంటి ఎలా అయిపోయింది, వీడిని చదివించింది నేనే కదా, వీడిని ఎత్తుకొని తిరిగింది నేనే కదా, అలాంటిది వాడు డెవలప్ అయ్యాడు, నేను డెవలప్ అవ్వలేకపోతున్నానని అవమానకరంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆధ్యాత్మిక స్థితిగతులు కూడా అలాంటివే. ఆధ్యాత్మికంగా ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు విశ్వాసగా మనం పేరు పెట్టుకుని జీవిస్తూ ఉన్నా, దానివల్ల ఏ విధమైన అభివృద్ధి మనకి కనబడకపోతే, ఆధ్యాత్మికంగా వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా మన జీవితంలో అభివృద్ధి అనేది కనబడకపోతే అది మురుగుజ్జుతనముతో కూడిన భక్తి. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే
గిల్గాలు అనగా అవమానకరమైనటువంటి ప్రదేశం, అనగా అవమానమును తొలగించే ప్రదేశం. ఏంటి అవమానమును తొలగించే ప్రదేశం అంటే మీకు తెలుసు, ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు సున్నతి చేయబడలేదు. సున్నతి చేయబడకపోతే ఈ గిల్గాల్ ప్రదేశానికి వచ్చినప్పుడు వారికి ఎదురైనటువంటి సందర్భం ఏంటంటే, వాడగలిగినటువంటి రాళ్లతో వారికి సున్నతి చేయబడ్డారు. వాడగలిగినటువంటి అంటే పదునైనటువంటి కత్తి లాంటి రాళ్లతో అక్కడ ఆ ప్రదేశంలో వారు సున్నతి చేయబడ్డారు. అంటే అంతవరకు దాదాపుగా వారి జీవితంలో ఎదురైనటువంటి 40 సంవత్సరాల ప్రయాణంలో సున్నతి లేనటువంటి జీవితము, అంటే మార్పు లేనటువంటి జీవితం, అవమానకరమైనటువంటి పరిస్థితులు. మీకు అర్థమవడానికి తెలియజేస్తాను. ఆదికాండము 17వ అధ్యాయంలో 1వ వచనంలో చదివితే దేవుడు అంటాడు అబ్రహాముతో, అబ్రహామా, ఇదిగో నీవు నిందారహితుడిగా జీవించు, నేను పరిశుద్ధుడిని గనక అని. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. అబ్రహాము 99 ఏండ్ల వాడై చదవండి, ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిపై చాలు. ఇప్పుడు చూడండి, అబ్రహాముకు 99 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు వచ్చి అంటాడు, ఇదిగో అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడునయ్యా, నా సన్నిధిలో నడుస్తున్నావు కదా, అంటే నువ్వు నా విశ్వాసివి, నువ్వు నా సేవకుడివి, నేను పిలుచుకున్నటువంటి బిడ్డవు కనుక నువ్వు ఎలా నడవాలని చెప్తున్నాడు? నిందారహితుడివే నడవాలి. అంటే 99లో నుంచి 24 మైనస్ చేస్తే, అంటే అబ్రహాము పిలుచుకున్నటువంటి వయసు 99లో నుంచి 24 మైనస్ చేస్తే ఎంత? ఏమంటే 24 సంవత్సరాలు అయ్యగారు ఎలా నడిచాడట? నింద అంటే తన మీద వేసుకొని నిందలతో నడిచాడట. అంటే దేవుడికి అర్థమైంది, నిందారహితుడిగా నడిస్తేనే నీ జీవితంలో కార్యము. 99వ సంవత్సరాలు చెప్తున్నాడు. అంటే 24 సంవత్సరాల పాటు దేవునితో నడిచాడు, దేవునిలోనే నడిచాడు. కానీ అబ్రహాం ఎలా నడిచాడు? నిందారహితుడిగా లేడు. అందుకే దేవుడు మరలా పిలిచి అంటాడు 17వ అధ్యాయంలో, అబ్రహామా, నా సన్నిధిలో నడిచే విధానం ఎలా ఉండాలంటే, నా విశ్వాసమే, మనం విశ్వాసులమే, సేవకులమే, సేవకురాళ్ళమే, దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలమే, అది సరిపోయి. ఆయన అంటాడు నిందారహితుడిగా, అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడును కాబట్టి నా సన్నిధిలో నడిచేటప్పుడు నిందారహితుడిగా నీవు నడువు అంటున్నాడు. అందుకనే ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో నడిచిన నిందలతో నడిచారు, అవమానములకరమైనటువంటి పరిస్థితులు నడిచారు. అందుకనే గత 2 వారాల క్రితం మీకు తెలియజేశాను, ఇజ్రాయెల్ ప్రజలు వెళుతూ ఉంటే అందరూ చూస్తే నవ్వేవారట, వీళ్ళు దేవుడు ఏమాయను, అసలు వీళ్ళ దేవుడు ఉన్నాడా? ఏమయ్యా, ఇన్ని శ్రమలు రావడానికి కారణం ఏంటి? మీ దేవుడు గొప్పవాడు అన్నాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు కదా, యోర్దాన్ని మరి చీల్చేసి 6 నెలలు నడిపించాడు కదా, లేదంటే ఏకరాశిగా నిలిచాయి కదా, లేదంటే పూరీలను కురిపించారు కదా, మరి ఇలాంటి దేవుడు మీ దేవుడే కదా, మరి ఏడైనా మీ దేవుడు ఏమాయనని అన్ని జనులు నవ్వుతూ ఉన్నారని ఇశ్రాయేలు ప్రజలు. దానికి కారణం ఏంటో తెలుసండి, దాని కారణము నిందలతో నడిచారు. ఈరోజు నేను అనుకుంటాను, మన జీవితంలో ఏ విధమైన నింద నీ జీవితాన్ని పరిపాలిస్తుందో నాకు తెలియదు. కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధానములు నింద అనగానే మనం వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి, అబ్రహాముకు ఉండేటువంటి నింద వేరు. మనుషులు మన జీవితంలో వేసేటువంటి నిందలు కాదు నేను చెప్పేది. మనుషులు మనల్ని అవమానించేటువంటి అవమానకరమైన పరిస్థితులు కాదు. మేబీ వారికి ఉన్నటువంటి ఆలోచన విధానాలు వేరు. నీ మీద రకరకాలు ఉంటాయి. ఒక మనిషి ఉన్నాడంటే 10 మంది చూస్తే 10 మందికి నువ్వు ఒకేలా కనబడకపోవచ్చు. 10 మందికి 10 రకాలుగా వాళ్ళకు తోచినటువంటి విధానంలో నేను అవమానించాలనుకుంటాను. కానీ దేవుడు అవమానకరమైన పరిస్థితి అది కాదు. ఇక్కడ అబ్రహాము జీవితంలో దేవునికి అబ్రహాంకి మధ్యలో ఏమని మాట్లాడుతున్నాడంటే 24 సంవత్సరాల పాటు అబ్రహాము నిందారహితుడిగా జీవించలేకపోయాడు, దేవునితోనే నడిచాడు. మనం ఏమనుకుంటామంటే అబ్రహాం ఎంత విశ్వాసవీరుడండి, అసలు ఏ ప్రాంతం వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వచ్చేసాడు అంటాం కదా. కదండి, అడిగాడా దేవుడిని ఎక్కడికి వెళ్ళాలని? అడిగాడా? ఏ ఊరు వెళ్ళాలి అని అడిగాడు అబ్రహాం? అడగలేదు. పోనీ ఎక్కడికి వెళ్ళాలో అని అడగకుండా ఐగుప్తు ఎందుకు వెళ్ళాడు? అంటే దేవుని మాట దగ్గరించినట్లే కదా. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే నేను చేసే భక్తి బాగానే ఉంది అనే మభావములు, అంటే ఆ మూర్ఖపు స్వభావంలో వెళ్ళిపోతాం తప్ప అబ్రహాం లాగా ఎదురయ్యే సమస్యలు మనకు తెలియదు. అబ్రహాం ఐగుప్తు వెళ్ళిపోయాడు, సమస్యలు ఎదుర్కొన్నాడు లేదా? కరువు ఎదుర్కొన్నాడు, నిందలు ఎదుర్కొన్నాడు, మరలా తిరిగి వచ్చాడు, మరలా ఎక్కడైతే కోల్పోయాడు మరలా అక్కడే ప్రారంభించాడు, బలిపీఠానికి ఎట్టాడు, దహనబలి అర్పించాడు. దేవుడు అన్నాడు ఇక్కడ ఆగు నువ్వు అన్నట్టంటే ఏ తిరిగి వచ్చిన తర్వాత
జ్ఞాపకం చేసుకోండి, మీ జీవితంలో శ్రమలు, నిందలు, అవమానాలు ఎదురవుతున్నాయంటే ఎక్కడో మనం తప్పటడిగేసామని, ఎక్కడో మన ఆలోచనలో, మన తలంపులో. ఇక్కడ చూడండి, ఆయన అంటాడు, చూడండి ఆయన ఏమంటారంటే గిల్గాలు అనగా అర్థం ఏంటంటే నిందను తొలగించేటువంటి ప్రదేశము లేదా సాక్షార్థమైనటువంటి ప్రదేశము అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిందను ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో వారి మీద ఒక నింద ఉంది, సున్నతి చేయబడలేనటువంటి నింద. దేవుని సన్నిధిలో డెడికేషన్ కలిగి లేరు, ప్రార్థన జీవితాన్ని కలిగి లేరు, దేవునికి సమర్పణ జీవితాన్ని కలిగి లేరు కనుక మరి వారి జీవితంలో దేవుడు అంటాడు, మొట్టమొదటిగా మీరు నిందను తొలగించుకోండి అనగానే ఈ గిల్గాలలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పదునైనటువంటి రాళ్ళతో సున్నతి చేయబడ్డారు. నింద, వారి మీద నింద, అవమానం తొలగించబడింది. ఈరోజు నీ మీద ఏ నింద ఉందో, ఇంక ఏ విధమైన అవమానంతో నువ్వు కురుకుపోతున్నావు నాకు తెలియదు. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేకో, లేదా స్నేహితులకి చెప్పుకోలేకో, కుటుంబంలో 10 మందిలో స్వతంత్రంగా తిరగలేకో, లేదా సంఘములో అంటే నీకున్నటువంటి ఆ నింద లేదా అవమానము దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నిందను తొలగించుకునే స్థలము గిల్గాలు. బయలుదేరాలి, అలా ఉండిపోవడం కాదు. కానీ ఎప్పుడైతే ఆ కబురు వచ్చిందో ఇక్కడ యెహోషువ తన పరివారంతో కలిసి మరి బయలుదేరినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 28వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం 21వ వచనం చదివి ఆయన అంటాడు కదా, గిబియోను అనేటువంటి స్థలాన్ని కూడా ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. గిబియోను అనేటువంటి స్థలాన్ని కూడా పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో సున్నతి చేయబడకుండా, శుద్ధి చేయబడకుండా, మీకు అర్థం అవ్వాలంటే సున్నతి అనగా శుద్ధి చేయబడకుండా, వారి జీవితాలు కడగబడకుండా 40 సంవత్సరాలు ప్రయాణం చేసేసారు. కానీ చివరికి పొల్లు అంటారు కదా, పొట్టు అంటాం కదా, పొట్టు గట్టి గింజలు అంటాం కదా. 40 సంవత్సరాల తర్వాత ఎన్ని గింజలు తేలాయి? 2 గింజలు తేలాయి. శుద్ధి చేయబడిన తర్వాత 2 గింజలే తేలాయి. అంటే ఏమయ్యా, మరి ఇన్ని లక్షల మంది బయలుదేరారు కదా అని అంటే, ఏమో ఆ గట్టి గింజల్లో నీవు నేను ఉన్నామేమో. ఖచ్చితంగా వాక్యం అనేటువంటి ఆ పదునైనటువంటి రాయితో ఇంతవరకు అవమానకరమైన స్థితిలో ఉన్న మనము, నిందలలో చిక్కుకున్నటువంటి మనము ఖచ్చితంగా వాక్యపు ఆ పదునైనటువంటి రాయితో మన హృదయాలు, మన నిందని ఖచ్చితంగా శుద్ధీకరించుకోవాలి. ఆ నిందను తొలగించుకునే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. కనుక అబ్రహాం మీద ఒక నింద ఉంది. ఆ నిందను తొలగించుకోవడానికి దేవుడు వచ్చాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండు, నీ మీద నిందలతో నా సన్నిధిలో నడవద్దు అంటే మీకు మాట చెప్తాను. వారి దేవుడు ఏమయ్యాడు అనేటువంటి మెసేజ్ చెప్పేటప్పుడే మీకు మాట చెప్పాను. ఏమనంటే, అన్ని జనులు వచ్చి ఏమయ్యా మీ దేవుడు ఏమయ్యాడు అని అంటే, దేవుడు అన్నాడు, ఇదిగో మీ ద్వారా నా నామము అవమానించబడుతుంది కనుక మిమ్మల్ని బట్టి కాదు కానీ నా పరిశుద్ధ నామమును నేను గొప్ప చేస్తాను అని దేవుడు చెప్పాడు. మన గొప్పతనాన్ని చూసి దేవుడి కార్యాలు చేయడం లేదు, కానీ ఆయన నామమునకు అవమానం వస్తుందని ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాను. ఇక్కడ కూడా ఆయన అదే అంటాడు, ఇదిగో నీ మీద ఒక నింద ఉంది, నీ మీద ఒక అవమానం ఉంది, 10 మంది చూసి నిన్ను నవ్వుతూ ఉన్నారు. అంటే నిన్ను చూసి నవ్వుతూ ఉంటే నువ్వు ఎవరి సన్నిధిలో ఉంటూ ఉన్నావు? అంటే మనం ఎవరి సన్నిధిలో ఉంటూ ఉన్నాం? ఎవరి పాదములు చెందుంటూ ఉన్నాం? ఎవరి పేరు పెట్టుకొని జీవిస్తూ ఉన్నామంటే, అబ్రహాము దేవునికి సన్నిధిలో దేవుడు పిలిచాడని ఆ విశ్వాసముతో కొనసాగుతున్నప్పుడు అనేకులు అబ్రహాముని ఏమని అంటారు? ఈయన అల్లా దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని సంబోధించడానికి బదులుగా ఏమంటారో తెలుసా? వీళ్ళ దేవుడు ఏం కార్యాలు చేస్తున్నాడండి అని అంటే, దేవుడు తనకే అవమానకరంగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఉండే నిందను, అవమానమును తొలగించేటువంటి ఆ సాక్షార్థమైనటువంటి ప్రదేశంలో దేవుడు అంటాడు. మొట్టమొదటిగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు గిల్గాలు అనేటువంటి ప్రదేశం మనకి మన జీవితంలో అవమానమును తొలగించేటువంటి ప్రదేశము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత అది సాక్షార్థమైనటువంటి స్థలము. సాక్షార్థమైనటువంటి స్థలం ఏంటంటే అదే గిల్గాలు దాటిన తర్వాత మీకు తెలుసు, యోర్దాను ప్రదేశానికి వచ్చినప్పుడు యెహోషువ అన్నాడు, యోర్దాను దగ్గరికి వచ్చాడు. యోర్దాను దగ్గరికి వస్తే యోర్దాను 2గా యాజకులు ఎప్పుడైతే వారి పాదములను అలా నీటిలో మోపిన వెంటనే యోర్దాను నీరంతా కూడా ఏకరాశిగా నిలబడిపోయినప్పుడు, అయ్యా 12 రాళ్ళు తీసుకుని రండి, మీరు బయటకు వచ్చినప్పుడు 12 రాళ్ళు తీసుకున్నాడు. 12 గోత్రకర్తలు అనగానే 12 రాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టి ఇది సాక్షార్థము. దేనికి సాక్షార్థము అంటే, పూర్వము మా పితరులు ఈ యోర్దానులో నుంచి వచ్చేటప్పుడు ఆ దేవుడు యోర్దానుని ఏకరాశిగా నిలబెట్టాడు అనడానికి 12 రాళ్ళు సాక్ష్యము.
మరి ఆ తర్వాత తరాలు ఎవరైనా వచ్చి మీ పిల్లలు వారి మనవలు వచ్చి ఏమండి 12 రాళ్ళు దీని అర్థం ఏంటి అని అంటే వాళ్ళు ఏం చెబుతారో తెలుసా? అప్పుడెప్పుడో మీ తాతలు ముత్తాతలు యోర్దానులో చెల్లేటప్పుడు దేవుడు వారి యొక్క భక్తి జీవితాన్ని చూసి ఎంత గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఈరోజు మన బ్రతుకులు, మన కుటుంబంలో ఒకటి నిందను తొలగించుకోవాలి, అవమానమును తొలగించుకోవాలి. అంటే నీవు ఎక్కడున్నావో అక్కడి నుంచి ఒక అడుగు ముందుకు వెయ్యాలి. యెహోషువ తన పరివారం అందరూ కూడా కలిసి ముందుకు అడుగేశారు, బయలుదేరారు. గిల్గాలకు వచ్చారండి. గిల్గాలు అనగా అవమానమును తొలగించినటువంటి స్థలం, అనేది సాక్షార్థమైనటువంటి స్థలము. ఒకటి అవమానం తొలగించబడాలి, నిందను తొలగించబడాలి. రెండవది సాక్షార్థమైన స్థలము. ఏంటి సాక్షార్థం అంటే మన బ్రతుకులో మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం, మరణంతో పెనుగిరానటువంటి సందర్భంలో ఆ దేవుడే సహాయం చేశాడు. చూడండి, ఎర్ర సముద్రం దగ్గర వచ్చినప్పుడు ఏ దేవుడు కార్యం చేశాడు? ఆయనే కార్యం చేశాడు. చేదైనటువంటి నీళ్లను మధురంగా మార్చింది ఏ దేవుడు? ఆయనే. ఆహారం లేదని కడుపు కాలుతుందంటే మన్నాను కురిపించిన దేవుడు ఆయనే. పూరెలను కురిపించిన దేవుడు ఆయనే. అంటే అన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు ఇప్పుడు యోర్దాను దగ్గరకు వచ్చేటప్పటికి వారి జీవితంలో పూర్వము జరిగించిన దేవుడు ఇప్పుడు కూడా జరిగిస్తాడు. అంటే అప్పుడు జరిగించిన దేవుడు ఇప్పుడు కూడా జరిగిస్తాడు అనేటువంటి ఇక గొప్ప సాక్షార్థంతో కూడినటువంటి పరిచయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని పిల్లలు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క విషయాలు మనం కూడా పరిచయం చేయాలి. మీ తరాలకి ఎలా ఉండాలంటే, ఇదిగో నేను పలానా టైంలో ఎలా ఉన్నప్పుడు నా జీవితంలో కార్యం చేశాడు అని మీ పిల్లలకి ఒక గొప్ప సాక్షార్థంగా ఉండాలి. నా జీవితంలో ఒక నింద ఉండేది, ఒక అవమానం ఉండేది, ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఉండేది, కానీ దేవుడు నా నిందను తొలగించాడు, నా అవమానమును తొలగించాడు. నా బ్రతుకులో ఇది సాక్షార్థమైనటువంటి పునాది, ఈ ఫౌండేషన్ మీదే ఈ కుటుంబాన్ని కట్టాను అని రాబోయే తరాలకు ఒక ప్రార్థనా పరుడిగా నీ కుటుంబాన్ని కట్టుకున్నటువంటి కుమార్తెగా ఉండాలి. అందుకని ఇక్కడ చూడండి, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట నేను మీకు పరిచయం చేసి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నా. పిల్లలు జ్ఞాపకం చేసుకుని మన బ్రతుకుల సమస్యలకి ఏమి కొదువు కాదు, సమస్యలు ఏమో కొత్తగా వచ్చినాయి కాదు, సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఆ సమస్యలను ఎదిరించడానికి దేవుడు నీకు ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. చూడండి, చదువుతున్న 21వ వచనం, నిజముగా తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజ్యము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. పెరాజ్యము అనే కొండ మీద లేచినట్లు ఆయన లేచును. పెరాజ్యము అనే కొండ మీద ఎవరు అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, పెరాజ్యము అనే కొండ మీద అబ్రహాము యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన సహాయం చేశాడట. పెరాజ్యము అనే కొండ మీద ఎవరికి సహాయం చేశాడంటే దేవుడు? అబ్రహాంకి సహాయం చేశాడు. గిబియోను కొండ మీద ఎవరికి సహాయం చేశాడు? గిబియోను కొండ మీద యెహోషువకి సహాయం చేశాడు. అంటే ఇక్కడ అబ్రహాము చేసింది ఒక వ్యక్తితోనే యుద్ధం చేశాడు పెరాజ్యములో, కానీ గిబియోనులో చేసింది 5 రాజులతో చేశాడు. మీరు అనుకోవచ్చు, అప్పుడు కార్యాలు వేరండి, ఇప్పుడు కార్యాలు వేరండి అంటే, నేను అంటాను, ఒకవేళ 5 శత్రువులతో యుద్ధం చేస్తున్నాను, ఈ కుటుంబంలో 4 పక్కల మానసిక ఒత్తిడి, ఆర్థికంగాను ఇబ్బంది, అంటే రకరకాలుగా కుటుంబ పరంగాను, సంఘపరంగాను, సమాజపరంగాను అనేక రీతిలుగా నీ మీద శత్రువు దాడి చేస్తూ ఉంటే దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దేవునికి సహాయం చేయడానికి ఆయన సంసిద్ధుడే ఉంటూ ఉన్నాడు. అయితే మనము దేవుని సన్నిధానములు మన జీవితానికి అప్పగించినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేయడానికి సంసిద్ధుడిగా ఉంటూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, సాక్షార్థంగా కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మన పక్కన ఎవరో ఒకరు ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్సే అనుకోండి, ఏమంటారంటే అంత అవసరం అంటావా అంటారు. కుటుంబంలో సమస్యలు లేదా మానసికంగా ఒత్తిడికి వైపుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో మనం ఏమనుకుంటామంటే దేవుని మీద అలుగుతాం. ఎవరి మీద అలుగుతాం? దేవుని మీద అలుగుతాం. దేవుని మీద అలిగితే దేవునికి వచ్చే నష్టం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఒకసారి చూడండి, దావీదు గొలియాతు యుద్ధం గురించి మీకు పరిచయం చేస్తాను. దావీదు వచ్చి అన్నాడు, నీకు చేత కాదు అన్నాడు. ఎవరిని అన్నాడు? సౌలు వచ్చి అన్నాడు, నీకు చేత కాదు అన్నాడు. ఎవరిని? దావీదు దగ్గర నీకు చేత కాదు. వాడు చూడు ఎంత ఉన్నాడో, ఆడ దగ్గర ఇంచుమించుగా అంత హైట్ ఉన్నాడు కదా, అంత బలాఢ్యుడు కదా, నువ్వే చిన్న పిల్లోడు కదా, నీకు చేత కాదు అని అంటే దావీదు ఒకసారిగా సౌలుగా చూసి కొంచెం నవ్వాడట. నవ్వితే సౌలు కొంచెం రాజు కదా, అప్పటికి ఇజ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు కదా, అరే ఏంటి ఈ పిల్లోడు నన్ను చూసి నవ్వుతున్నాడు ఏంటి, నేనేమన్నా చేతగాని వాడినా? అంత శౌర్యం కలిగినటువంటి, రోషం కలిగినటువంటి, యుద్ధ సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిని కదా. అరే ఆయన వాడితో యుద్ధం నేనే చేయలేకపోయాను కదా, నువ్వు వెళ్ళలేవు, నువ్వు యుద్ధం చేయలేవు, నీకు చేత కాదు అని అంటే నవ్వుతున్నావేంటి అని దృక్పథం సౌలుకి వచ్చేసింది. సరే ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. అలా కాదు, నాకు చేత కాదు అన్నావు కదా, ఎందుకు చేత కాదు? ఇది నాకేం మొదటి యుద్ధం ఏం కాదే, అదేంటి అడిగాడు. అడిగితే చెప్పాడు, అయ్యా పూర్వం నాకు ఆల్రెడీ 3 సాక్ష్యాలు ఉన్నాయి,
ఒక రెండు సాక్ష్యాలు నాకు ఉన్నాయి. ఆయన ఏంటి ఆ 2 సాక్ష్యాలు అంటే, ఒకనొక సమయంలో సింహం దగ్గర నుంచి ఎలుగుబడిన దగ్గర నుంచి కాబట్టి వాటికంటే ఇడు గొప్పోడు కాదు. పూర్వం కార్యాలు జరిగించిన దేవుడు ఇప్పుడు కూడా జరిగిస్తాడు. నేను అంటాను, నీ బ్రతుకులో నీ జీవితంలో ఉండే కార్యం చాలా చిన్నదండి. మరణకరమైన పరిస్థితుల్లో దేవుడిని దాటించాడంటే ఆ చిన్న కార్యం చేయడం దేవుడికి ప్రతి విచిత్రం కాదు. ఆ ధైర్యం, ఆ నిరీక్షణ మనకుంటా, ఆ విశ్వాసముతో దేవుని సన్నిధిలో మనం కొనసాగితే ఖచ్చితంగా మన బ్రతుకులో గొప్ప కార్యాలు చేస్తాడు. నిరుత్సాహపడిపోకూడదు. ఖచ్చితంగా చాలా సందర్భాల్లో మనల్ని ఏం చేస్తారంటే చాలామంది, అవసరానికి ప్రార్థన, అవసరానికి ఉపవాసం, అవసరానికి భక్తి, అవసరం నీకు చేత కాదు, నీకు వదిలే, ఇంకెందుకు దాని గురించి 10 సార్లు ఆలోచించకంటారు. ఎందుకు ఆలోచించకూడదు? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకు ఆలోచించుకోకూడదు? అసలు బ్రతకడానికి అవకాశం లేని నన్ను దేవుడు భూమి మీద సజీవుడిగా నిలబెట్టాడు కదా, మరి ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోలేను? ఆ ప్రశ్న ప్రతి విశ్వాసకు ఉండాలి. ఎప్పుడైతే ఆ దృక్పథము, ఆ సాక్షార్థంగా నేను జీవించాలని ఉంటామో, పాతవి ఎప్పుడైతే మనం ఏమనుకుంటామంటే పాతవి గతించిపోవును సమస్తమును, పాతవన్నీ మర్చిపోతాం. మన జీవితంలో ఎన్ని కార్యాలు చేశారో వాటిని గుర్తుపెట్టుకోం. ఎప్పుడైతే వాటిని గుర్తుపెట్టుకుంటామో వాటికంటే ఇప్పుడు నేను పొందుకోవలసింది చాలా చిన్నది. అది ప్రతి విశ్వాసకి ఉండాలి. అదే దావీదు అన్నాడు, అయ్యా నాకు చేత కాదని చెప్పుకో, సింహము కంటే గొలియాదు గొప్పోడు కాదు, ఎలుగుబంటి కంటే గొలియాదు గొప్పోడు కాదు, వాటి చేతుల్లో నుంచి రక్షించే దేవుడు. ఆఫ్టర్ ఈ గొలియాదు ఎంత అన్నాడు. అంతే, తప్పక నోరు మూసాడు సౌలు. మన ప్రార్థన జీవితం అలా ఉండాలి. మన భక్తి జీవితం, మన మీద మనకి ఒక గొప్ప నమ్మకం ఉండాలండి. చుట్టుపక్కల ఎవరేమనుకున్నా, నీ భక్తిని శంకిస్తున్నా, నీ భక్తిని అనుమానిస్తున్నా, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చూసి నవ్వుతూ ఉన్నా, ఎవ్వరి గురించి మనకు అనవసరం. చుట్టుపక్కల ఎన్నేనుకు వస్తారు, అది అంటారు, ఇది సామెత అంటారు కదా, ఏనుగు వీధిలోంచి వెళ్ళిపోతుందా, బోలు కుక్కలు మురిగితే అంట. కుక్కలు మురిగినంత మాత్రాన ఏనుగు వచ్చే నష్టమేమి లేదు. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఎంతోమంది నీ భక్తి విశ్వాసాలు, నీ ప్రార్థనా జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నమ్మదగిన దేవుడిని ఆశ్రయించం కనుక ఆయన కార్యాలు చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. అదే చెప్తున్నాడు ఆయన, నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్య కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యమును నొనరించుటకు ఆయన పెరాజీము అని కొండ మీద లేచినట్లు యెహోవా లేచిన. మనల్ని చూస్తూ అవమానకరమైన పరిస్థితులు, నిందలతో మనం ఉంటున్నప్పుడు ఆయన అలా వదిలేసే దేవుడైతే మన దేవుడు కాదు. నీ నిందని, అవమానమును తొలగించే దేవుడు. ఆ తర్వాత గిబియోను లోయలో ఆయన రేగినట్టు రేగును. యెహోషువ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన నార్మల్గా ఊరుకోలేదండి, యెహోషువ అన్నాడు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే, సూర్యుడి దగ్గరకు వచ్చి, అంటే యుద్ధం జరుగుతూ ఉంది, కొంతసేపట్లో చీకటి పడిపోతే యుద్ధం ఆగిపోవాలి, మరలా రేపు ఉదయాన్నే స్టార్ట్ చేయాలి. యెహోషువ అనుకున్నాడు, ఈరోజు ఎలాగైనా యుద్ధాన్ని ముగించాలి, మళ్ళీ రేపు పోస్ట్ పోన్ చేయకూడదు అని అనుకున్నాడు. సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, గిబియోనులో ఆగిపో, చంద్రుడా నువ్వు హాయిలో ఆగిపోనాడంతే. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన జీవితాన్ని సాక్షార్థము అనగా యెహోషువకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటి గుర్తొచ్చింది? మోసే కాలంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కదా, ఎర్ర సముద్రం దగ్గర కార్యం చేశాడు, యోర్దాను దగ్గర చేశాడు, తర్వాత అరణ్యంలో చేశాడు, ఇలా ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఈ సూర్యుని ఎందుకు ఆపడు? ఆగిపోనాడంతే. అక్కడ గిబియోనులో ఆగిపోయాడు, హాయిలో చంద్రుడిని ఆగిపోమన్నాడంతే. ఉన్నాయి గొప్ప కార్యాలు. ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, అంతకుముందు నీ జీవితంలో దేవుడు జరిగించిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఆ రోజు నువ్వు చేసావు కదా, అది నాకు గుర్తుంది, ఇప్పటికీ నాకు గుర్తుంది అయ్యా, నా విశ్వాసం మీద నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా నువ్వు కార్యాలు చేసే దేవుడివి అని జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థించండి. ఎప్పుడైతే గిబియోనులో సూర్యుడు చంద్రుడు ఆగిపోయారో అప్పుడు యెహోషువ యుద్ధాన్ని కొనసాగించి యుద్ధంలో విజయాన్ని పొందుకొని ఆ గొప్ప అనుభూతిని పొందుకున్నట్లు సాక్షార్థంగా నిలిచాడు. ఈ రోజుకి కూడా మన జీవితంలో ఆ సాక్ష్యాలు ఉన్నాయి, కాకపోతే మనం జ్ఞాపకం చేసుకోము. అందుకని మనం అడగాలి దేవుణ్ణి, నీ జీవితంలో తన గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ కార్యాలు పొందుకోవాలంటే రెండు విషయాలు తెలియజేశాను. ఒకటి, గిల్గాల నుంచి బయలుదేరాలి. గిల్గాలకు వచ్చాం, అలా ఆగిపోయాం అంతే, నిందలతో అవమానములతో అలా ఉండిపోయాం. అరే ఏం జరుగుతుందో, అసలు జరుగుతుందో జరగదో అని అనేకులు మన మీద నిందించినట్టు, అవమానించినట్టు, లేదా మన బ్రతుకులు ఆ నింద అవమానమైనటువంటి పరిస్థితుల దగ్గర అక్కడే ఆగిపోయాం. బయలుదేరాలా. గిల్గాలనుగా నీ మీద ఉన్న నింద తొలగించబడటం, సున్నత చేయబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడ సున్నత చేయడం ద్వారా వారి మీద నింద తొలగిపోయింది. అబ్రహాము అప్పటి వరకు 24 సంవత్సరాలు నిందల మధ్యలోనే జీవించాడు, అందువల్ల ప్రయోజనం పొందుకోలేకపోతే దేవుడు వచ్చి అన్నాడు, నిందారహితుడిగా జీవించు, అప్పుడు నీ జీవితంలో కార్యం చేస్తానంటే వెంటనే అబ్రహాం జీవితంలో 99వ సంవత్సరంలో దేవుడు మాట్లాడాడు. అప్పుడు 100 ఏళ్ల వయసులో ఆయన సంతానము
పొందుకున్నట్లు మనం చూడగలుగుతాం. అంటే 24 సంవత్సరాలు తన బ్రతుకులో నింద తన మీద ఉందా కనుక దేవుడు తన టచ్ చేయలేదు, తన జోలి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. భక్తి జరుగుతూ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉంది, దేవుడు ఆయనతో సందర్భం అంటే కలిసి వెళ్ళడం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ తన బ్రతుకులో ఒక నింద అనేది ఉంది. అందుకనే 17వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. మన జీవితంలో అలాంటి పరిస్థితులు ఉంటే దేవుడి సన్నిధిలో చెప్తాం, అయ్యా అవును నాకు ఉన్నటువంటి నింద, నేను ప్రార్థన పరురాలనయ్యా, నేను ప్రార్థన పరుడిని. కాకపోతే చూడండి, ఆ వ్యక్తి చాలా మంచోడండి, కాకపోతే కొంచెం గర్వం. ఆ వ్యక్తి చాలా ప్రార్థన పరుడండి, కాకపోతే కొంచెం నోటు దురుస్తాను. ఆ వ్యక్తి చాలా చక్కగా పాటలు పాడతాడండి, కానీ ఎక్కడో కొంచెం ఒక రకమైనటువంటి అంటే పేరు కొంచెం మంచిదే కానీ అనే పదవి ఎప్పుడైతే వస్తుందో ఆ నింద నేను దేవునికి దూరం చేస్తున్నాను. అబ్రహాం మంచోడే కానీ ఆగ్రహం వచ్చింది. మీకు అర్థమవుతుందా? నింద అనేది ఎవరికి వారు పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం. అవునయ్యా, నేను ఈ సన్నిధిలో ఒక రకమైనటువంటి నిందతో ఉన్నాను, నేను సన్నిధిలో కొనసాగుతూ ఉన్నాను, ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను, కానీ ఒక నింద అనేది నా జీవితాన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టేసింది. అయ్యా, నీ సన్నిధిలో కొనసాగుతూ ఉన్నప్పటికీ నా బ్రతుకులో ఒక నింద, అసూయైనటువంటి నింద, గర్వమైనటువంటి నింద, అయ్యా అనేక రకాలైనటువంటి పరిస్థితులు నా జీవితాన్ని నీకు దూరం చేస్తూ ఉన్నాయి. అబ్రహాంతో మీరు మాట్లాడారు, 24 సంవత్సరాల మీతో అయ్యా విశ్వాసవీరుడిగా ఉన్నప్పటికీ తన జీవితంలో ఒక నింద, భక్తిపరుడే విశ్వాసవీరుడని పిలువబడినప్పటికీ ఒక నింద తన జీవితాన్ని ఆశీర్వాదానికి తనకి మధ్యలో అడ్డంగా నిలబడిపోయింది. అయ్యా ఈరోజు నా బ్రతుకులో ఆశీర్వాదం రాకపోవడానికి ఒకవేళ ఏ విధమైనటువంటి నింద నన్ను ఇబ్బంది పెడుతుందో నాకు తెలియదు. అయ్యా దయచేసి ఈ రాత్రికాల సమయంలో నా జీవితంలో ఉండేటువంటి నింద అనేకులకి అది నేను కనబడుతున్నప్పటికీ అయ్యా ఒకవేళ మీ కనులుండి నేను మరుగే ఉండలేను కనుక మీకు కనిపిస్తున్నది కనుక అయ్యా దయచేసి నన్ను క్షమించండి. ఇక మీదట అలా ఉండాలనుకోవట్లేదు అయ్యా, మీకు అనుకూలమైనటువంటి బిడ్డగా ఉండాలనుకుంటూ ఉన్నాను. అయ్యా సహాయం దయచేయండి, నా మీద నిందను తొలగించండి. ఈ రాత్రే అయా నిందని విడిచిపెట్టడానికి ఇష్టపడుతుంది. సాక్షాత్తుగా నేను ఉండాలయ్యా, అనేక తరాలకు ఆశీర్వాదకరమైన కుమార్తెగా కుమారుడిగా మీ సన్నిధిలో ఉండాలి. ఆనాడు యోర్దాను దగ్గర ప్రభువా మీరు చేశారు, గిబియోనులో మీరు చేశారు, ఎర్ర సముద్రం దగ్గర మీరు చేశారు. అయ్యా ఇదిగో ప్రభువా నా బ్రతుకులో కూడా మీరు సాక్షాత్తుగా నిలబెట్టబోతున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు. ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీకు వందనాలు. సర్వాధికారి కృప కలిగిన మా ప్రభువా అయ్యా మీ గొప్ప కార్యాలు మా బ్రతుకులో చేస్తారని వాగ్దానం ఇచ్చారు. మమ్మల్ని అయ్యా నిందల మధ్యలో అవమానాల మధ్యలో విడిచే దేవుడు కాదు కనుక అయ్యా ఏ నింద నాకు ప్రభు నాకు మీకు మధ్యలో ఉందో నాకు తెలియదు. అయ్యా ఇదిగో ప్రార్థన జీవితాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నాను, భక్తి జీవితాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నాను, అయ్యా వాక్యపు జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ అయ్యా ఇదిగో నోటి దురుస్తానము, అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా అయ్యా గర్వము, అహంకారము, అవివేకము ఒకవేళ ఆ నింద మీకు నాకు మధ్యలో ఆశీర్వాదానికి అడ్డంగా ఉందేమో, మీ కార్యాలకు అడ్డంగా ఉందేమో. దేవా ఇదిగో తండ్రి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణములు ఉన్నప్పుడు ఆ సున్నతైనటువంటి నింద వారి మీద ఉంది. నిందారహితుడిగా అయ్యా ఇదిగో ప్రభా ముద్ర పొందిన తర్వాత అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. దేవా దయచేసి మమ్మల్ని మన్నించండి. ఒకవేళ అలాంటి స్థితిగతులు మా బ్రతుకులో ఏదైనా ఉంటే రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధ రక్తం ద్వారా కడగమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని ప్రభు మీరు తాకమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు తండ్రి అయ్యా ప్రతి బిడ్డని పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దీవించండి. అయ్యా మా మీద ఉన్న నిందను తొలగించండి, మా మీద ఉన్న అవమానకరమైన పరిస్థితులను తొలగించండి. అయ్యా ఇదిగో తండ్రి మీ మాటలో శక్తి ఉన్నది కనుక, మీ రక్తంలో ప్రభు శుద్ధీకరణ ఉన్నది కనుక నాయన ఈ రాత్రికాల సమయంలో మా మీద నిందను అవమానమును తొలగించండి. సాక్షార్థముగా ఆనాడు ప్రభా ఇదిగో తండ్రి గిబియోనులో ప్రభా యెహోషువని నిలబెట్టారు. దేవా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో ప్రభు యోర్దాను దగ్గర ప్రభా అయ్యా మీరు నా ప్రభా ఇజ్రాయేల్ జనాంగం నిలబెట్టారు. తండ్రి మీకు వందనాలు. మా బ్రతుకులు కూడా అనేక తరాలకు సాక్షార్థముగా ప్రభా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచండి. చంటి బిడ్డల మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రికి ప్రభా నూతనంగా ప్రభా ఇదిగో తండ్రి అయ్యా మా మధ్యలోకి వచ్చినటువంటి తల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తన కుమారుడు ప్రభా ఉద్యోగ విషయంలో వారు నా ప్రభా తండ్రి నేను ప్రార్థన అవసరం కోరినట్టుగా మీ కృప చూపించండి, సహాయం దయచండి. వారి కుటుంబ సభ్యులందరినీ దీవించండి. వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి ప్రభా. దేవా బిడ్డలు ఎంతో అత్యాసక్తితో మీ సన్నిధికి వచ్చారు నాయన. అయ్యా మీ చిత్తం అయితే ప్రభా వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన కొరతలను తీర్చి మీ సన్నిధిలో ఆశీర్వదించమని అయ్యా పాటలలో, వాక్యములు, ప్రార్థనలో మీరు తోడుగా నడిపించిన విధానం బట్టి అయ్యా పేరు పేరును ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి పంపించమని యేసు నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి.